14వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం ఇక్కడ మీరు గమనించండి. అబ్రహాము ఇంటిలో పడుచువారు ఉన్నారు. వాళ్ళ చరిత్ర అంతా మీకు కొంచెం తెలియాలంటే మీరు తర్వాత ఈ 14వ అధ్యాయం అంతా చదువుకోనండి. 4 రాజులు, 4 రాజ్యాలు, 5 రాజులు, 5 రాజ్యాలు. నన్ను చెప్పండి, నాతో పాటు ఏకీపించండి. 4 రాజులు, 4 రాజ్యాలు. చెప్పండి, 5 రాజులు, 5 రాజ్యాలు. ఇంచుమించు 13-14 సంవత్సరాలు తన్నుకున్నారు. ఒక సంవత్సరం కాదు, చాలా సంవత్సరాలు తన్నుకున్నారు. మొత్తం మీద 4 రాజులు, 5 రాజులు జయించి ఏమని వెళ్తున్నారు. దానికి సంబంధించినటువంటి వారిలో అబ్రహాము సహోదరుడైనటువంటి కుమారుడు లోతు ఉన్నాడు. అబ్రహాంకి ఆ సంగతి చెప్పారు, అయ్యా మీ వాడు కూడా వాళ్ళ బానిసత్వంలో వెళ్తున్నారు అని. తన తమ్ముడు కుమారుని విడిపించుకొని వద్దామని చెప్పి అబ్రహాము తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళారు. 14-15 వచనాల్లో ఉంటుంది. మీరు ఆ భాగాన్ని 13, 14, 15 ఈ 3 వచనాలు రాసుకొని తర్వాత చదువుకోనండి. ఇప్పుడు అబ్రహాము ఎంతమందిని తీసుకొని వెళ్ళారు? 318 మందిని. చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి అందరూ. ఇంకొకసారి, అక్కడ ఎంతమంది అని చెప్పాను ఇందాక? యుద్ధం చేసింది 4 రాజులు, 4 రాజ్యాలు. చెప్పండి, 5 రాజులు, 5 రాజ్యాలు. ఎన్ని సంవత్సరాలు? 13-14 సంవత్సరాలు యుద్ధం చేసుకున్నారు. మరి ఇప్పుడు ఎంతమందిని తీసుకొని వెళ్ళారు యుద్ధానికి? కొంచెం ఆలోచన చేయాలి మీరు. ఇదే బైబిల్ పరంగా మనం ఆలోచన చేయాలని చెప్పింది. టెక్నాలజీ ఎంతవరకు వెళ్ళిందని టెక్నాలజీ మీద ఆధారపడబాకండి. వాక్యం కూడా ఇప్పుడు సెల్ ఫోన్లో వస్తుంది, కొట్టగానే చర్చి కొట్టగానే వస్తుంది. ఇన్ని రెఫరెన్సులు వస్తాయి అని చెప్పి దాని మీద నేను ఆధారపడను. చదువుకుంటాను రోజు. అది మనసులో నిలబడదు, చదివింది మాత్రమే నిలబడుతుంది మనసులో. అంతమంది రాజులు అన్ని రాజ్యాలు చేయలేని పనిని ఇప్పుడు అబ్రహాము ఇంటిలో ఉన్నటువంటి ఎంతమంది? 3, చెప్పండి గట్టి సరిగా, 318 మంది అనుకుందాం. వాళ్ళ డేటా అంతా నేను ఇప్పుడు చెప్పలేనులే, సమయం ఉండదు కదా. ఎలా వీళ్ళు మరి ఈ పడుచువారు ఎలా జయించగలిగారు? ఎలా గొప్ప జయ జీవితాన్ని పొందారు? విజయోత్సవంతో ఊరేగించబడుతూ వచ్చినట్లు వాళ్ళలో మంచి మంచి చక్కని అర్హతలు ఉన్నాయి. అబ్రహాము ఇల్లు అంటే గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరం. అబ్రహాం అంటే మనందరికీ విశ్వాసులకి ఆత్మీయ తండ్రి, ఒక సేవకుడు అని అర్థం. అబ్రహాము ఇల్లు. మీరు కూడా మందిరాలలో ఉన్నవారు, అబ్రహాము ఇంట్లో ఉన్నట్లుగా మీరు కూడా సంఘములో ఉన్నటువంటి యవనస్తులు. వీళ్ళ గురించి వ్రాయబడిన మాట ఏంటి తెలుసా? అక్కడ కొన్ని పదాలు ఉంటాయి. ఒక్కొక్కటి మనం విడివిడిగా చదివితే ఆ 14-15 వచనాల్లో ఇమిడి ఉంటుంది. అబ్రహాముతో వాళ్ళు నిబంధన చేసుకున్నటువంటి వాళ్ళు, తర్వాత అబ్రహాము ఇంట పుట్టి అలవరచబడిన వారు. చెప్పండి అందరూ ఆ మాట, అలవరచబడిన వారు. యవనస్తులు ఎవరు ఇప్పుడు? అలవరచబడిన వారు అనే ఆ పదానికి మరొక అర్థం ఏంటంటే అబ్రహాము యొక్క ఇంటిలో ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళు అని అర్థం. ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు. అలవరచబడిన వారు అంటే నేర్చుకున్నవారు. చెక్కబడింది ఏది శిల్పం అవ్వదు.
ఇలాంటి యవనస్తుల కూడిక వచ్చినప్పుడు ఏదో సరదాగా బస్సు మాట్లాడారు, వ్యాన్ మాట్లాడారు, టెంపో మాట్లాడారు, వచ్చాము హడావుడిగా ముగించుకున్నాం, చప్పట్లు కొట్టాము. అర్థమైందా? ముగించుకొని వెళ్ళాం కాదు. అబ్రహాము ఇంటిలో ఏ విధముగా ఆ యవనస్తులు అలవరచబడిన వారిగా, ఏ విధముగా నేర్చుకున్నటువంటి వారిగా మారారో మీరు కూడా ఇదిగో ఇలాంటి యవనస్తుల కూడికలోనే కాదు, హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్నటువంటి మీరందరూ కూడా ఏమండి నేర్చుకున్నటువంటి వారిగా మార్చబడాలి. ఏమి నేర్చుకోవాలి యవనస్తులు? ఏమి నేర్చుకోవాలి యవనస్తులు? చిన్న వయసు నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి? సెల్ ఫోన్లో యాప్లా నేర్చుకోవాల్సింది? ఒక ఇంటికి వెళ్ళి ఒక యవనస్తురాలు 12 సంవత్సరాల పిల్ల వాళ్ళ అమ్మను ఫోన్ నెంబర్ అడిగితే ఫోన్ నెంబర్ తీయలేకపోతుంటే కాసేపట్లో వాళ్ళ అమ్మ వైపు నా వైపు చూసి వాళ్ళ అమ్మని ఇలా చూసి ఇటే అని అలా తీసుకొని ఫోను చీపురు పెట్టి ఊడ్చినట్టుగా అటు ఇటు ఊడ్చి అలా కొట్టి ఇదిగో రాజన్న గారు ఫోన్ నెంబర్ అని చెప్పింది. వాళ్ళ అమ్మ తీయలేకపోయారు పాపం. 2 నిమిషాల్లో తీసింది. ఇది కూడా తెలియదు నీకు అంటుంది వాళ్ళ అమ్మను. నేను బైబిల్ తీసుకోను రా పిల్ల అన్నాను, వచ్చింది. ఋతు గ్రంథం తీయ అన్నాను, తీతు గ్రంథం తీసింది. బైబిల్లో మాత్రం రూత్ ఎక్కడుందో తెలియదు, తీతు ఎక్కడుందో తెలియదు. సెల్ ఫోన్లో మాత్రం యాపులు మొత్తం తెలుసు. ఏమి నేర్చుకుంటున్నారు? మరలా చెప్తున్నా, టెక్నాలజీ పెరిగిపోతుందని నేర్చుకోవాల్సింది అవి కాదు. దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సిన భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి యవనస్తులు. దేవుని వాక్యమును నేర్చుకోవాలి యవనస్తులు. యవనస్తులు బలాఢ్యులుగా ఎప్పుడు మార్చబడతారంటే దేవుని వాక్యం మీ యందు ఉన్నప్పుడే మీరు బలాఢ్యులుగా మార్చబడతారు. యోహాను అందుకే వ్రాస్తారు, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించారు. ఎలా జయించగలుగుతారు? సుందరమైన అవయాలను బట్టి, రూపాలను బట్టి కాదు. దేవుని వాక్యం ఏ యవనస్తుల్లో నిలిచి ఉంటుందో ఆ యవనస్తుడు బలవంతుడిగా మార్చబడతాడు. అలాంటి యవనస్తుడు సాతాను గుండెను చేల్చగలిగినటువంటి వ్యక్తిగా, జయించగలిగిన వ్యక్తిగా మార్చబడతాడు. ఈ పడుచువారు ఎందుకు అఖండ విజయాన్ని సాధించగలిగారు? నేర్చుకున్నారు. యవనస్తుల జీవితాల్లో శుద్ధీకరించబడాలనుకున్నా ఇదిగో అబ్రహాము ఇంట ఏ విధముగా ఈ పడుచువారు అబ్రహాముతో నిబంధన చేసుకొని అలవర్చబడినటువంటి నేర్చుకున్నటువంటి వ్యక్తులుగా ప్రార్థన నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి, ఎలా మెదలాలో నేర్చుకోవాలి. యవన కాలములో మొండితనంగా ఉండకూడదు, యవన కాలములో సంకుచితంగా ఉండకూడదు. వయసు చిన్నదైనా హృదయం విశాలంగా ఉండాలి. పరిస్థితులు అర్థం చేసుకోవాలి. నా కుటుంబం ఏ పాటిది, మా నాన్నగారు ఎంత కష్టపడితే మమ్మల్ని చదివిస్తున్నారు, దాని వెనక ఎంత చెమట ఉంది. భీమవరంలో నేను ఒకసారి బీవీఆర్ కాలేజ్ ఉంది కదా, అక్కడ ఒక అమ్మాయిని చేరిస్తాను పల్లెటూరు నుంచి. నేను అక్కడికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తేను వాళ్ళ ఇంట్లో ఎద్దులు ఉన్నాయి, సేద్యం చేసే మంచి ఎద్దులు. 70,000 రూపాయలు పెట్టుకున్నాడు ఆయన. వాటికి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అంతా అవి చూసి వచ్చేవాడిని. ఒకసారి వెళ్తే ఆ ఎద్దులు లేవు. ఏమండి ఎద్దులు అంటే, అమ్మాయి ఫీజు డబ్బులు కావాలని ఫోన్ చేశారు అన్నయ్య, అమ్మాయి చదువు కంటే ముఖ్యమా అని చెప్పి అమ్మేనన్నయ్య అన్నారు. చూడండి, సేద్యం చేసే ఎద్దులు అవి లేకపోతే పొలాలు దున్నుకోలేరు, వ్యవసాయం చేసుకోలేరు. వాళ్ళ నాన్నగారు అమ్మగారు అంత కష్టపడి పొలాల్లో పనిచేసి వాళ్ళు చదివిస్తున్నారు. నేను ఏదో విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆ పిల్ల ఉన్న హాస్టల్ ఉంది అక్కడ చూద్దామని వెళ్తేను హాస్టల్లో లేదు. ఆ రూమ్ తీసుకుందాం 4 పిల్లలు కలిసి, లేరు అక్కడ. ఎక్కడున్నారు అంటేనో అది కాలేజీకి ఎదురుగా అక్కడ బ్యూటీ పార్లర్ ఉంది కదా, అక్కడ ఉందండి అని చెప్పారు. సరే నేను తక్కువైనా చూద్దాంలే ఆ బ్యూటీ పార్లర్లో అక్కడన్నా పలకరించి వెళ్దామని బ్యూటీ పార్లర్కి వెళ్తే సోడా గుడ్లు లాంటి గ్లాసులు 2 పెట్టుకొని కళ్ళ మీద ముఖానికి మొత్తం మైదా పిండి పూసుకొని ఎవరో నీ కొరకు వచ్చారు అంటా ఉంది ఆమె. ఏది? బ్యూటీ పార్లర్ టీచరు. ఎవరో నీ కొరకు వచ్చారంటే వస్తానే ఉంటారులే, నీ పనిలో నువ్వు నడదేవే. నేనేం చేశాను? ప్రైజ్ ద లార్డ్ అన్నాను, అంతే. నా బాధ ఏమిటంటే
వాళ్ళ నాన్నగారు ఏమో ఎద్దులు అమ్మి పిల్లలను చదివేస్తుంటే ఈ పిల్లేమో బ్యూటీ పార్లర్లో మైదా పిండి పూవించుకోవచ్చా? దేనికి డబ్బులు ఉపయోగపరచాలండి? దాని వెనక ఎంత కష్టం ఉంటుందండి. మీరు ఆలోచన చేయండి కొంచెం. యవనస్తులు పరిస్థితులు అర్థం చేసుకోరా? హృదయం విశాలంగా ఉండొద్దా? ప్రతిదీ చూచి మాట్లాడాలి కదా. నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే చెప్పండి. ఇప్పుడు ఒక ట్రెండ్ వచ్చింది కదా, యాపు. ఏం యాపు? నేర్చుకో. ఆన్ చేయకముందే చెప్పండి. 3 ముక్కలు చెప్తారు ఇంగ్లీష్ మాటలు, కింద ఇన్స్టాల్ చేసుకోండి. ఏంటిది? నేర్చుకో. నేర్చుకో నేర్చుకో అందుకని పూసుకుంది మైదా అయిపోయింది. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయబాకండి. ప్రార్థన నేర్చుకోండి, వాక్యం నేర్చుకోండి, భయభక్తులు కలిగి ఉంటాం, విశాలంగా ఉంటాం నేర్చుకోండి. ఇంకొక వాక్యం చూడండి, ప్రార్థన ముగిస్తాను. అపోస్తలుల కార్యం 5:10లో బైబిల్లో మీరు ఎక్కడైనా గమనించండి, ఇంకొక పడుచువారు ఉంటారు యవనస్తులు. వీళ్ళెవరు? ఈ పడుచువారు ఎవరండి? అపోస్తలుల యొక్క పరిచర్యలో తోడ్పడుతూ పరిచర్యలో ఉన్నటువంటి పడుచువారు. ఇక్కడ మీకు ఆ సందర్భం తెలుసు. పేతురు దగ్గర పడుచువారు ఉన్నారు. పేతురు పరిచర్యలో ఎవరున్నారు? పడుచువారు. చెప్పండి. పేతురు పరిచర్యలో ఎవరున్నారు? పడుచువారు ఉన్నారు. చెప్పాలి ఇంకొకసారి గట్టిగా. ఎవరున్నారు? ఓ ప్రక్కన అననీయ సప్ఫీరాలు వచ్చారు. అననీయ అబద్ధం మాట్లాడు, చనిపోయాడు అన్నారు. వెంటనే ఏం చేశారు? పడుచువారు వచ్చి చనిపోయిన ఆ డెత్ బాడీని తీసుకొని వెళ్ళి పాతిపెట్టి వచ్చారు. ఓకే. మరలా కాసేపటికి ఆమె వచ్చారు. ఎవరు? సప్ఫీరా. ఆమె చనిపోయారు. ఆమె చనిపోగానే మరలా పడుచువారు వచ్చారు, ఇలా కొట్టారు. అంటే పడుచువారు వచ్చారు, ఆమెను ఈడ్చుకొని పోయారు. చూసారా? పడుచువారు అపోస్తుల పరిచర్యలో ఉన్నారు. నాకు లేచారు చాలామంది పరిచర్య చేయాలని. సేవ చేయటమే కాదు, అర్థమైందా? ప్రపంచాన్ని వెలిగించినటువంటి థామస్ ఎడిసన్ సేవకుడా? కాదు కదా. ఇలా ఎంతమంది చరిత్రలు బయట చరిత్ర మనం చెప్పుకుంటే, దేవుని పరిచర్యలో తోడ్పడేటటువంటి పడుచువారుగా మీరు మార్చబడాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుని పరిచర్యలో అపోస్తుల పాదాల దగ్గర పరిచర్య చేసి పరిచర్యలో తోడ్పడినటువంటి పడుచువారుగా మీరు మార్చబడాలి. రాబోయే రోజులు అందరూ సేవ చేయండి అని చెప్పాం. ఆ పిలుపు దర్శనం అన్న వాళ్ళు తప్పనిసరిగా సేవ చేస్తారని మాకు తెలుసు. మీరు ఒకవేళ విశ్వాస జీవితం చేసినా రాబోయే రోజులు ఒక కుటుంబ వ్యవస్థగా మీరు మార్చబడినా, మీరందరూ ఎలా ఉండాలంటే అపోస్తుల యొక్క పరిచర్యలో ఏమండి తోడ్పడుతూ పరిచర్య చేసినటువంటి పడుచువారుగా యవనస్తులు ఆ రోజున మార్చబడ్డారు. పాత నిబంధనలో కూడా బలుర్పించే దగ్గర, మోషే రోజుల్లో బలుర్పించే దగ్గర కూడా పడుచువారే బలులు అర్పించారని వాక్యం చెప్తుంది. ఇంకొక పడుచువాడున్నాడు, అపోస్తులతోటి ఉన్నట్లున్నాడు, మహాకేడి, మహాకిరాతకుడు. కొంచెం అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలోకి వెళ్ళండి, మీకు అర్థమైంది. అతని పేరుకి అర్థమేంటి తెలుసండి? అదృష్టవంతుడు. అతని పేరే ఐతుక్కు. కొంచెం చెప్పండి నోటితో అందరు మీరు. ఏ తుక్కిది? ఐతుక్కు. యవనస్తుడు, కష్టపడి 3 అంతస్తులు ఎక్కాడు. ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో. ముందే ప్రవచనం చెప్తుంది, యవనస్తులు పాడు చేయటానికి మరణం మన ఇంటి కిటికీలు ఎక్కుచున్నదని. సరిగ్గా మరణంలో కూర్చున్నాడు ఈ తుక్కు. పేరుకేమో అదృష్టవంతుడే. ఉంటారు చాలామంది, తెల్ల బట్టలు వేసుకున్నట్టే కనపడుతుంటారు. ఇలాంటి తుక్కులు ఉంటారు. ఏటా చూపు ఉండరా? చెప్పండి.
ఉండరా? కొన్ని సంఘాల్లో చూడండి, ఈ తుక్కులు ఉంటారు. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసినట్టే ఉంటుంది, చూపంత ఒకలాగా ఉంటుంది. ఈ తుక్కులు పాటలు పాడినట్టు ఉంటుంది, ఇంకొక తుక్కు ప్రసంగించినట్టు ఇంకొక తుక్కు, కోయర్లాగా పెడతారు. అర్థమైంది? ఏసన్న గారు చెప్పేవారు ఆ అబ్బాయి కనపట్లేదన్నా అంటే, ఒరే ఆ అమ్మాయి ఉందిలే చూడండి అన్నాడంట. ఇలా ఉంటుంది ఈ తుక్కులు. అలా ఉండకూడదు. మీరు పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు మందిరాల్లో. వసన్న మినిస్ట్రీస్లో ప్రేమలు, పెళ్ళిళ్ళు, లవ్లు, గివ్వులు ఏమి లేవు. ప్రేమలు లేవు. కావాల్సి అంటే దోమలు మాత్రం చాలినంత ఉంటాయి ఇక్కడ. అర్థమైందా? ఐతుక్కులాగా ఉండకూడదు. పరిశుద్ధంగా పరిచర్యలో పాలు పొందినటువంటి అపోస్తులతో పరిచర్యలో తోడుపడిన పడుచువారుగా రాబోయే రోజులు మీ నిండు భవిష్యత్తును దేవుడు మార్చాలి. ఎన్ని కోణాల్లో చెప్పాను? ఒకటి, పడుచువాడైన హేబేలు సంగతి చెప్పాను. రెండవది, పడుచువాడైన యోసేపు గురించి చెప్పాను. తర్వాత మూడవది, పడుచువారైన అబ్రహాము ఇంట్లో ఉన్న పడుచువారి గురించి చెప్పాను. నాలుగవది, పడుచువారైన అపోస్తుల పరిచర్యలో తోడుపడినటువంటి పడుచువారు. అందరూ ఆశ్చర్యపోవాలి రాబోయే రోజులు. దావీదును చూసినట్లుగా ఈ చిన్నవాడు యవని కుమారుడు, ఈ యవనస్తుడు యవని కుమారుడు, ఈ పడుచువాడు ఏంటి ఒక వింతగా కనపడుతున్నాడు అన్నట్లుగా ప్రపంచానికే మీరు రాబోయే రోజులు ఒక వింతగా కనబడుదురుగాక, ఒక వింతగా కనబడుదురుగాక. ఈ మాటలు మీ నిండు భవిష్యత్తుకు ఉపయోగకరముగా మార్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మీ హృదయములలో ప్రభు స్థిరపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కండ్లు మూయండి. పరిశుద్ధాత్ముడు తన దాసుని నిలువబెట్టి అద్భుతమైన మాటలు మనకు వినిపించారు. ఈ యవ్వనస్తుల కూడిక రోజున మీ జీవితాల్లో ఒక మార్పు నొందుదురుగాక, హృదయ పరివర్తన చెందుదురుగాక. దేవుని చేత ఎన్నుకొనబడిన ఏర్పాటు చేయబడిన యోధుల వలె దేవాతి దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఇక్కడి నుంచి అట్లాంటి యోధుల వలె మీరు తిరిగి వెళ్ళబోతున్నారు. పడుచువారు వలె, తోడ్పడుచున్న పడుచువారు వలె, హేబేలు వలె శ్రేష్టతను పొందుకున్న వారమై, శ్రేష్టమైన అనుభూతితో తిరిగి వెళ్ళుచున్న వారమై తన దాసుని మరుగుపరిచి అద్భుతమైన మాటలు వినిపించారు. తలపోయండి, మనసులో మనస్కరించండి, మనసులో జ్ఞప్తికి తెచ్చుకోండి. ప్రభువా, ఒక్కొక్క పడుచువాని గురించి చక్కగా వివరిస్తూ వచ్చారు. ప్రభువా, దావీదు ప్రభువా నీకు స్తోత్రాలు. మా మధ్యలో ప్రభువా మీరు తెలియపరిచినందుకు స్తోత్రాలు. మీ ఉన్నతమైన అనుభవాలలో మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, మేలుల చేత తృప్తిపరచండి. ఈ యవ్వనస్తుల కూడిక ప్రభువా 26వ సంవత్సరములో అద్భుతంగా మీరు తెరిపిస్తున్నారు. మార్గాల్లో తోడుగుండి క్షేమంగా తీసుకొచ్చారు. అశేష ప్రజల్ని, యవ్వన బిడ్డల్ని ప్రభువా భారతదేశం నలుదిశల నుంచి తీసుకొచ్చారు. ప్రభువా మీ దాసులు నిలబెట్టి అద్భుతమైన మాటలు మాకు వినిపించినందుకు స్తోత్రమయ్యా. ఇంకను మరిన్ని సత్యములు మాకు నేర్పిస్తున్నందుకై నీ పరిచర్యలో యవ్వన బిడ్డలమైన మేము తోడ్పడుచున్న వారమై వాడబట్టానికి కృప దయచేసి అనేకులు మీ సేవ కొరకు సమర్పించుకొని ముందుకు కొనసాగే ధన్యతను, భాగ్యాన్ని ప్రభువా నీ బిడ్డలైన యవ్వన బిడ్డలకు దయచేసి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకొనమని, ముందున్న కార్యక్రమాలన్నీ దీవెనకరంగా, మహిమకరంగా మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామం పేరట మరి వాక్యమిత్తిన దేవుని మాటలు చెప్పి మీ దాసుని భూతి గంతముల వరకు పరిచర్లో వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా.